హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మనము మీరందరూ ఒక దాని మీద పూర్తిగా ప్రేమలో మునిగిపోయి ఉన్నారు. ఈ ప్రేమ నిజమా అబద్ధమా? తల్లిదండ్రులు, విద్యార్థులు మిమ్మల్ని మీరు ప్రేమలో ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగా చేస్తే పైసలు వస్తాయనుకునేటువంటి కాలేజీ యాజమాన్యాలు, ఈ ముగ్గురికి ఇది సవాల్ లాంటి ప్రశ్న. మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీరు దేని మీద ప్రేమలో ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి మీరు అందరూ పూర్తి స్థాయిలో ప్రేమలో ఉన్నారని చెప్పడం కన్నా ప్రేమలో మునిగిపోయి ఉన్నారు. మామూలు ప్రేమ కాదు, అది గుడ్డి ప్రేమ. క్లోజ్ యువర్ ఐస్, లవ్. సో ఈ టాపిక్ వచ్చేసి ఏఎంఎల్. ఏఎంఎల్ మీద మీ ప్రేమ గుడ్డి ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ, ఏఎంఎల్ క్రేజ్కి ఏంది సిచ్యువేషన్? ఫస్ట్ బ్యాచ్ 20లో వచ్చి 24లో అవుట్పుట్ వచ్చింది. యూ మార్క్ మై వర్డ్స్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు 5,000 సీట్లు. ఈ 5,000 మందిలో యూ మార్క్ మై వర్డ్స్ అండ్ వెరిఫై, ఒక్కడికి కూడా ఏఎంఎల్ ఉద్యోగం రాలేదు. అంటే దీని యొక్క ప్లేస్మెంట్ రికార్డ్ టిల్ డేట్ ఆన్ ఫస్ట్ బ్యాచ్ ఈజ్ 0. కానీ 2019లో మేము కూడా అది కొత్తగా వచ్చింది కాబట్టి ఏదో కొంత ఉంటుంది అనేటువంటి ఇది చేసినాం తప్ప 5,000 మంది విద్యార్థులు చేస్తే ఒక్కడ కూడా అంటే అసలు అప్పుడు నేర్పించలేదు. మా తప్పు కూడా ఉంది. కాలేజీల పరంగా కూడా మేమేం నేర్పించింది సచ్చింది ఏం లేదు. కానీ నిజంగా ఇంత ఏఎంఎల్ ఫ్లోటింగ్ వచ్చేసింది. ఏఎంఎల్ మీద ఈరోజు పేపర్లో కూడా ఈనాళ్ళు కూడా వేసినాడు. ఏఎంఎల్ డేటా సైన్స్ మీద కోట్లాటి ఉద్యోగాల విజృంభణ. ఏడుంది ఉద్యోగాలు? ఒక్క ఉద్యోగం CBIT, వాసవి, VNR, మన ఆణిముత్యాలు, ఓకే, JNTU, ఉస్మానియా యూనివర్సిటీ, 5 మన టాపు, మన రత్నాలు కదివి, పంచరత్నాలు లెక్క తెలంగాణకి 5 రత్నాలు. ఈ 5 రత్నాల నుంచి ఏఎంఎల్ మీద ఎవరికైనా జాబ్ వచ్చిందా? మీరు CBIT వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, ఎవరికి రాలేదు బా. ఇప్పుడు అల్టిమేట్గా కాలేజీలో ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మీ ప్రేమ ఎలా ఉందా, మీరు లోపలికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మనం చాలా స్పెసిఫిక్గా తింటాం. ఫుడ్ వచ్చేసి ఫస్ట్ తర్వాత ఇది వేసుకొని తిని, తర్వాత పప్పు వేసుకొని తిని, తర్వాత రసం వేసుకొని తిని, తర్వాత మజ్జిగ వేసుకొని తిని, అంతా పోయేది ఆడికి పొట్టలోకే. మీరు బ్రాంచ్లో ఏది చేరినా మాకు వచ్చింది అదే, మేము అదే చెప్తాం. మనం చెప్పినాం కదా, పాత బెండకాయ తొక్క లెక్క. ఇక మేము చెప్పేది మాకు వచ్చింది అదే చెప్తాం. ఏది చెప్పినా CRT ట్రైనింగ్ ఇస్తాం, C++ చెప్తాం, జావా చెప్తాం, దాని తర్వాత ఫుల్ స్టాక్ చెప్తాం. ఓకే, దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి పైథాన్ చెప్తాం, కథం, SQL చెప్తాం, CRT ట్రైనింగ్ ఇస్తాం, బయటకు వెళ్ళగొట్టేస్తాం, అయిపోయింది సినిమా. నేను అనేక పెద్ద కాలేజీలకు పోయినా ఈ మధ్య రీసెంట్గా. 20 రోజులు మనం ఏం పెద్ద ఖాళీ లేదు, ఎందుకంటే నేను ఏదో చిన్న థీమ్ రెడీ చేసుకుంటా ఉన్నాను అనమాట. అసలు ఏం జరుగుతుందో మార్కెట్లో తెలుసుకుందామని ఒక 20 డేస్ బ్రేక్ తీసుకున్నా. ఈ 20 డేస్లో నేను అనేక కాలేజీలు విజిట్ చేసి నాకు అర్థమైంది ఏంటంటే, పెద్ద కాలేజీలు నేను చెప్పేది బుడ్డ కాలేజీలు కాదు. పెద్ద కాలేజీల్లో CSC, CSD, CSM, CSN, CSO, IT, లేకపోతే AIDS, లేకపోతే AML, ఇట్లా చాలా నామినిక్లేచర్లు ఉన్నాయి కదా. ఇవన్నీ బ్రాంచ్లకు సంబంధించి మీ ప్లేస్మెంట్ స్ట్రాటజీ ఏంది వాళ్ళని అడిగినప్పుడు, ట్రైనింగ్ డిపార్ట్మెంట్ CDS అంటారు. అంటే క్యాంపస్ డ్రైవింగ్ సెల్ అనో లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్ సెల్ అనో ఏదైతే ఉంటుందో వాళ్ళకి మాకు వీటన్నిటితో ఏం పని లేదు సార్. యాప్టిట్యూడు, రీజనింగు, బేసిక్ ఫండమెంటల్స్, HTML, CSS, జావాస్క్రిప్ట్, లేదా బాగా నేర్పించినాం బకెట్ సిస్టమ్ ఏర్పాటు చేసిన లేదా కొంచెం యాప్ డెవలప్మెంట్, అంతే. ఇంకా AML వాళ్ళకి ఏమైనా నేర్పించారంటే ChatGPT ఏందా ChatGPT మీరు నేర్పించేది, వాళ్ళు నేర్చుకునేది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్పించినా అంటాడు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ChatGPT నేర్పిస్తే ఇవ్వడానికి ఉద్యోగం 10,000 ఉద్యోగం కూడా ఇవ్వడు బయట. ఇప్పుడు ChatGPT AML నేర్పిస్తే ఇప్పుడు నెక్స్ట్ వాడు కూడా అంటున్నాడు. ఇప్పుడు వాడు పాత చెంబులో కొత్త నీరు పోసినట్టుగా వాడు వచ్చి మళ్ళీ ఫుల్ స్టాక్ నేర్పిస్తాను అంటాడు అందరికీ. ఇప్పుడు అదే ఫుల్ స్టాక్. ఇప్పుడు నేను ఈ మధ్య చాలామంది పిల్లలతో చాలామంది మాట్లాడాలన్నమాట. IIITs ఏదైతే ఉన్నాయో అనేక రకాలైనటువంటి కొత్త తరం IIITsలో అల్టిమేట్గా IIIT అయినా లేకపోతే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా లేకపోతే CBIT అయినా నేర్పించేటువంటి టెక్నాలజీలో మార్పు లేదు. ఓన్లీ నాకు తెలిసిన కాడికి హైదరాబాద్లో బేస్ మీద నేర్పిస్తున్నారు, లేకపోతే ఆ స్థాయిలో నడుస్తుందంటే నాకు తెలిసిన ఒక 2 ఇన్స్టిట్యూషన్స్ నేను చెప్పగలను. IIIT హైదరాబాద్, కొంతమేరకు IIT హైదరాబాద్, హైదరాబాద్కి సంబంధించిన బిట్స్ పిలాని హైదరాబాద్. 3 ఇన్స్టిట్యూషన్స్ ఎంతో కొంత మేరకు కొంచెం డిఫరెంట్గా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా ఈ 3 ఇన్స్టిట్యూషన్స్. రిమైనింగ్ అన్నీ అదే రాళ్ళతో అదే పళ్ళు రాళ్ళు కొట్టుకునే పని. అల్టిమేట్గా నీకు బయటకు వచ్చేసరికి IIIT తిరువనంతపురం అక్కడ కాలేజీ పిల్లలతో మాట్లాడితే సార్ మేము HTML, CSS, జావాస్క్రిప్ట్ దాకా వచ్చాము సార్ అంటే 3rd ఇయర్ పిల్లలు. అదే నడిచేది, ఎక్కడైనా అదే ఉంది.
కాకపోతే అది చెప్పేటువంటి కాలేజీలే మనం టాప్ కాలేజీలు అంటాం. ఇప్పుడు సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, గోకరాజు, లేకపోతే శ్రీనిధి, లేకపోతే గీతాంజలి, లేకపోతే ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజీ, లేకపోతే ఇప్పుడు వర్ధమాన్, శ్రీనిధి, ఐఆర్ఈ, సోకాల్డ్ బీవీఆర్ఐటి, నారాయణమ్మ, ఈ కాలేజీల వాళ్ళు కెరియర్ డెవలప్మెంట్ సెల్ సిడిసి అని దాన్ని ఒక ఏర్పాటు చేసి అట్లీస్ట్ ఈ హెచ్టిఎంఎల్, సిఎస్సి, జావా స్క్రిప్ట్ అయినా 1కి 10 సార్లు నేర్పించి వాళ్ళు బయటికి పంపిస్తున్నారు. దాంతో యాప్టిట్యూడ్ నేర్పిస్తున్నారు. ఇంతకు మించి బీటెక్ కాలేజీల్లో చేయడానికి అద్భుతం ఏమీ జరగదు. కాకపోతే నెక్స్ట్ వేవ్ని చూసి బాగా ఇన్స్పైర్ అయినటువంటి మా మల్లారెడ్డి సారు నేను పాఠ్యంలో ఇంకొంచెం వెరైటీ నీళ్లు పోస్తానని చెప్పేసి ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈ ప్రయత్నాలు ఏవి సఫలం అవ్వవు, అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే భగీరథ ప్రయత్నం ఆయన ఏదో భగీరథుడు ఆ కాలంలో నెరవేరింది తప్ప నెక్స్ట్ వేవ్ వాళ్ళు చేసినా, మల్లారెడ్డి సార్ చేసినా, ఇంకోటి చేసినా ఈ 20 కాలేజీల్లో ఉన్నటువంటి ఆ పిల్లలు ఆ బేసిక్ కోడింగ్ నేర్చుకుంటారు. అల్టిమేట్గా ఫ్రెషర్గా ఆ 4 లక్షలకో 8 లక్షలకో రిక్రూట్మెంట్ అవుతారు తప్ప ఈడ అద్భుతాలు ఏమీ జరిగే పరిస్థితి మార్కెట్లో లేదు. కాబట్టి మీరు ఏఎంఎల్ తీసుకున్నా, ఐటీ తీసుకున్నా ఉత్తయం ఏం సార్ మీరు అట మాట్లాడతారు సిఎస్సి లేకుండా? సిఎస్సి ఏమన్నా నీ కళ్ళ ముక్క నీ ఆర్గానా మిస్ అయిపోతే ఏదైనా బాధపడిపోయేదానికి? ఏది తీసుకున్నా అదే రాయి మిత్రమా, అదే మొత్తం ఇదే. నీ కాలేజీకి పోయిన తర్వాత కడుపులోకి పోతే అన్ని ఎట కలిసిపోతాయి. మీరు అందరూ ఈ బ్రాంచ్లో అందరూ కలిసి ఒక ఇక్కడ సిఆర్ ట్రైనింగ్ కూర్చుంటాడు, అదే పాత బెండకాయ తొక్కులు వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తాయి. మీరు నేర్చుకునేది ఫైనల్గా అదే ప్రజెంటేషన్ స్కిల్స్. నెక్స్ట్ వాళ్ళు సక్సెస్ ఏంది, వాళ్ళు ఏఐలో చాట్ జీపీటీనో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా బాగా నేర్చుకున్నారు. నేను నేర్చుకున్నాను కానీ ఒక వయసు అయిపోయింది కదా, చేదస్తూ ఉంటుంది నాకు 45 ఏళ్ళు. ఆడు కొంచెం కుర్రాడు కాబట్టి మంచిగా ప్రజెంట్ చేశాడు. అంతకుమించి ఇక్కడ ఏం అద్భుతాలు జరగవు. కాబట్టి మీరు ఆ ఏఎంఎల్ మీద గుడ్డి ప్రేమను తగ్గించుకొని కాలేజీ ఇంపార్టెంటా, బ్రాంచ్ ఇంపార్టెంటా అంటే టాప్ 5 కాలేజెస్లో లేదా ఈ సిడిసి సెల్ కెరియర్ డెవలప్మెంట్ సెల్ నుండి బయట నుంచి ట్రైనర్స్ వచ్చి అట్లీస్ట్ మిమ్మల్ని కూసన పెట్టాలంటే ఫెసిలిటీ ఉండాలి. తెలంగాణలో 175 కాలేజీల్లో సిడిసి డెవలప్మెంట్ కెరియర్ డెవలప్మెంట్ సెల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఫెసిలిటీ ఉన్నటువంటి కాలేజీలు కేవలం 40. మిగిలిన 135 కాలేజీల్లో వీళ్ళందరికీ కూసన పెట్టి ట్రైనింగ్ ఇచ్చే ఫెసిలిటీ కూడా లేదు. ఈరోజు నెక్స్ట్ వేవ్ సక్సెస్ లేకపోతే XYZ ఇంకా వచ్చినటువంటి నూతన జనరేషన్ సక్సెస్ కారణం ఏంటంటే, నేను ఈరోజు చెప్తాను నెక్స్ట్ వీడియో ఏంటంటే, మా కాలేజీల వాళ్ళు, మా మిత్రులు, మా చైర్మన్స్ ఎక్కడ ఫెయిల్ అయ్యారు, నెక్స్ట్ జనరేషన్ కాలేజెస్ ఎక్కడ సక్సెస్ అనేది నేను విపులంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మేము మీకు. ఎందుకంటే మా వాళ్ళు గీసి 3,000 ఖర్చు పెడతారు ట్రైనింగ్కి, ఆడు 30,000 ఖర్చు పెడతానని చెప్పి ముందుకు వచ్చాడు. ఆడు పోయాడు, మీరు సంగనాకి పోయారు. ఇప్పుడు 10 లక్షలు డొనేషన్ తీసుకున్నాడు ఒక 50,000 ఖర్చు పెడితే అన్ని 50,000 అన్ని 5 లక్షలన్నీ మూట కట్టుకుంటే పక్కన పోయి రియల్ ఎస్టేట్ చేసుకుంటారు. వీడికి 30,000 కూడా ఖర్చు పెట్టకపోతుంది. ఆ 3,000 నా తిన్నగా ఇస్తారు ఆ కాలేజీ వాళ్ళు ఎవరు? ఎందుకంటే నాది ట్రైనింగ్ సెంటరే. 3,000 రూపాయలు ఇంటూ ఒక 2,000 మంది పిల్లలు ఉన్నారు, నువ్వు ఎంత అవుతుంది? 60 లక్షలు అవుతుంది. 20 తీసుకోకూడదు, 30 తీసుకో, నెక్స్ట్ ఇయర్ తీసుకో. ఇది మీ వర్షను. అందువల్ల ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలా ఇప్పుడు చెప్పండి, చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ సంబంధించి ఇదంతా ఒకవైపు నడుస్తూ ఉంటే సిఎస్సి అనేటువంటి బ్రాంచి అధఃపాతాళానికి వెళ్ళిపోయింది, డిక్లైనింగ్ స్టేజ్లో ఉంది. నో జాబ్స్, నో ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్. అసలు ఇది లేసద్దా లేదనేటువంటి ఆందోళనలో కంపెనీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు స్టార్టప్ నిన్న యాక్చువల్గా నేను ఒక హెయిర్ కట్ సెలూన్కి వెళ్ళాను మన యూసఫ్గూడలో. సార్ సంవత్సరం రోజుల నుంచి బిజినెస్ లేదు సార్. రోజు మా దగ్గరికి 5 to 6 కాక 20 మంది వచ్చి తైలం పెట్టి మసాజ్ చేసుకుని ఇప్పుడు ఒక్కటి కూడా రావట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళకి ప్రాజెక్ట్ లేవు, తలనొప్పి లేదు. ఇది సెలూనోడికి అర్థమైనంతగా మీకు ఎవరికి అర్థం కాకపోతే నేను ఏం చేయాలి చెప్పు? తలనొప్పి పడిపోయి వస్తుంది, ప్రాజెక్ట్ మీద కూర్చొని పని చేస్తే తలనొప్పి వస్తుంది. మీకు నా తలనొప్పి లేదు, నా ప్రాజెక్ట్స్ లేవు. కానీ మీరు అందరూ మాత్రం ఏఎంఎల్, మీరు ఒకసారి మీకు తెలిసినటువంటి సర్కిల్లో మీరు ఎంక్వైరీ చేయండి. సార్ మాకు తెలిసినటువంటి ఫలానా వ్యక్తి, మీరు కామెంట్లో పెట్టండి. సార్ మీరు అన్ని అబద్ధాలు చెప్తారు, మీకు వేరే పని బాట లేదు, మాకు తెలిసినటువంటి వాళ్ళు 10 మంది ఏఎంఎల్ మీద జాబ్ చేస్తున్నారు, చెప్పండి, కామెంట్లో పెట్టండి. ఆడు ఏం జాబ్ చేస్తున్నాడు మాకు తెలియకుండా. సో వీటిని అన్నింటిని కూడా పరిగణలో తీసుకొని కాలేజీస్ ఇంపార్టెంట్, మంచి కాలేజీలో తీసుకోండి. అట్లీస్ట్ కెరియర్ డెవలప్మెంట్ సెల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండి, ఎందుకంటే వాళ్ళకి పెద్ద వైట్ బోర్డు, అదేవిధంగా ప్రొజెక్టరు, సిస్టమ్స్ ఒక 200-300 సిస్టమ్స్ ఉంటే తప్ప బయట నుంచి ట్రైనర్స్ని తీసుకొచ్చి చెప్పించడం వీలు కాదు. సో ఇటువంటి ఫెసిలిటీస్ బాగా ఉన్నటువంటి కాలేజెస్లో మనకి గీతాంజలి కానీ, లేకపోతే శ్రీనిధి కానీ, లేకపోతే ఐఆర్ఈ కానీ, ఎంఎల్ఆర్ఐటి కానీ, ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఈ గోకరాజ్ కానీ, వీళ్ళందరూ ఇప్పుడు బీవీఆర్ఐటి ఏంటంటే ట్రైన్ ద ట్రైనర్స్ అనే సిస్టమ్ పెట్టేసేసి వాళ్ళు ఫ్యాకల్టీని ట్రైన్ చేయడం కోసం సపరేట్గా వాళ్ళకి 2-3 క్యాంపస్లు ఉన్నాయి. విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ అని, తర్వాత బీవీరాజు నర్సాపూర్, తర్వాత బీవీఆర్ఐటి ఉమెన్స్ బాచుపల్లి, అదేవిధంగా వాళ్ళకి భీమవరంలో కూడా ఒక 2 కాలేజీలు ఉండటం వల్ల ఈ 4 కాలేజీల యొక్క ఫ్యాకల్టీస్ని ట్రైనింగ్ ఇవ్వడం కోసం వాళ్ళు మొయినాబాద్లో ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ట్రైనర్స్ని తీసుకొచ్చి చెప్పిస్తున్నారు. ఈవెన్ కేఎంఐటి సక్సెస్ మంత్రం కూడా అదే. కేఎంఐటీలో నా ఏం ఫెసిలిటీస్ ఉండవు,
అది జస్ట్ లైక్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. కానీ 13 లక్షల రూపాయలు డొనేషన్ ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకని? ఆయన ఒక ట్రైనర్. ఆయన ఇప్పుడు వయసు పెద్ద అని అయిపోయారు కానీ నీల్ గోక్టే గారు మహారాష్ట్ర బ్రాహ్మిన్స్ వీళ్ళు ఈ వాజ్ ఏ ట్రైనర్. సో ఒక ట్రైనర్కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు సక్సెస్ అవుతారనేటువంటి అవగాహన ఉంది కాబట్టి ఈరోజు కేఎంఐటీ అంత సక్సెస్గా వెళ్తుంది. సో పేరెంట్స్ కాలేజీ విజిట్కి వెళ్ళినప్పుడు చూడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సెంటర్ కెరియర్ డెవలప్మెంట్ సెంటర్. కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ అంటే మనకి మామూలుగా ఎట్లా ఉంటుందంటే 60 మెంబర్స్తో కూడుకున్నటువంటి ఒక అవుట్డేటెడ్ సిస్టమ్స్ ల్యాబ్ని చూసి మీరు జాయిన్ అవ్వద్దు. అంటే డబ్బులు లేనటువంటి వాళ్ళు ఏదో ఒక డిగ్రీ కోసం జాయిన్ అవుతారు, దబిడి వేసుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి చెప్పేది. డబ్బులు పెట్టేటువంటి వాళ్ళు వాల్యూ ఫర్ మనీ, లలిత జ్యువెలర్స్ అని చెప్పినట్టుగా లెక్క చూసుకొని జాయిన్ అవ్వండి. కాబట్టి మీరు ఏఎంఎల్ మీద ప్రేమను తగ్గించుకోండి. పేపర్లో రాసినట్టుగా సిఎస్సి డేటా సైన్స్ ఏమీ వెలిగిపోవట్లేదు. మార్కెట్ చాలా కష్టాల్లో ఉంది. నాస్కామ్ వీటన్నిటికీ ఫాదర్ మదర్ ఎవరు? ఈ సాఫ్ట్వేర్ కమ్యూనిటీ అన్నిటికీ నాస్కామ్. వేణుగోపాల్ రెడ్డో ఎల్లయ్యో పొల్లయ్యో చెప్పిండని చెప్పి ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా నాస్కామ్ వెబ్సైట్కి పోండి. నాస్కామ్ చేసే ప్రెస్ రిలీజెస్ ఏమున్నాయో చూడండి. నిజాలను అర్థం చేసుకోండి. మోసపోకుండా ఉండండి. మంచి నిర్ణయం తీసుకోండి. అవసరమైతే కెరీర్ గైడెన్స్ కోసం సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.